గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మార్కెట్ చైర్మన్, ఇతర అధికారులు, గ్రామ పెద్దలకు, వార్డు సభ్యులకు, ఇతరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నవాపేట గ్రామంలో 2 కార్యక్రమాల కోసం వచ్చినాం. ఒకటేమో మన పశువులన్నిటికీ కూడా మరి టీకాలు వేసి దానికి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా కాపాడుకునేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. దాంతోపాటుగా గతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి త్రాగునీటి సమస్య పరిష్కారానికి కొరకు నేను ఒక సమావేశం పెట్టినప్పుడు ఈ గ్రామం నుంచి మరి మాకు త్రాగునీటి సమస్య ఉంది అంటే పరిష్కారానికి ఎస్టిమేషన్ 20 లక్షలు అయితే శాంక్షన్ చేసినా ఇలా పని పూర్తి అయిపోయి దాన్ని కూడా ప్రారంభించుకుంటున్న సందర్భంగా, అదేవిధంగా ఈ గ్రామంలో పశు సంపద ఎక్కువ పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క పశు దవాఖానకు సబ్ సెంటర్ కూడా శాంక్షన్ చేసినామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా నవాపేట, నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు అనేక సందర్భాల్లో నవాపేటకు వచ్చినాం. నవాపేట గ్రామం నుంచి పిల్లల్ని ఢిల్లీ ఎక్స్కర్షన్ తీసుకొని పిల్లలంతా పెద్దగా అయిపోయి ఉంటారు. పెద్దగా ఎక్కువ అయిపోయింది. ఆ పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని ముందుకు పోతున్నారని అనుకుంటా ఉన్నాం. మా తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు కలెక్టర్ గారు గతంలో కూడా ఉన్న కలెక్టర్ గారికి మై కాన్స్టిట్యున్సీ ఇంటూ 3 డిస్ట్రిక్ట్స్, నా 3 జిల్లాలు కావడంతో 3 కలెక్టర్లు అయినప్పుడు మంత్రిగా హైదరాబాద్లో ఉండేటువంటి కార్యక్రమం, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిని వాళ్ళు. దాంతో కొంత అంటే మా ప్రజలకు నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటా, కానీ అధికారిక సమస్యల్ని ఫాలోఅప్ చేయడానికి ఈ 2 మండలాలకు మీరే ఎమ్మెల్యేగా, ఆ 2 మండలాలకు హన్మకొండ కలెక్టర్ ఎమ్మెల్యేగా, ఈ 3 మండలాలకు సిద్దిపేట కలెక్టర్ ఎమ్మెల్యేగా ఉన్నారు అనేటువంటి ఒక భావనతో పనిచేయాలని నేను అందరికీ. సో యు ఆర్ రిప్రజెంటింగ్ ఎమ్మెల్యే ఫ్రమ్ మై సైడ్ టు ఎగ్జిక్యూట్ ఆల్ డెవలప్మెంటల్ వర్క్స్. సో దాని విషయంలో మరొకసారి అడిషనల్ కలెక్టర్ గారు కానీ మా సర్పంచ్ గారు కూడా ఉత్సాహంగా గ్రామంలో పనిచేయాలనే ఆలోచనతో ఉన్నారు. వార్డు సభ్యులందరూ కూడా కలిసి ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా చూడండి. అదేవిధంగా ఇప్పుడు సర్పంచులు, ఉప సర్పంచుల సమావేశం కూడా ఉంది. 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, అంటే మన గ్రామాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ప్రతిరోజు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో కొంత ఆరోగ్యంగా ఉండడానికి కానీ, మీ స్కూల్లో కూడా బడి పిల్లల్ని బయటికి పోకుండా మన పాఠశాలల్లో ఉంచినట్టయితే కలెక్టర్ గారు, నేను మీకు అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం. మీ పిల్లల స్ట్రెంత్ పెరిగితే మీకు అనుకునే విధంగా టీచర్లను ఇస్తాం. ఎక్కడ కూడా బయటికి పోయి ఫీజులు అనవసరంగా పెద్ద ఎత్తున ఫీజులు కట్టే ప్రయత్నం చేయకండి. ఇక్కడనే అందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానే, మనమే బయట ప్రైవేట్ ఇయ్యాల కొద్దిగా నామోషి ఫీల్ అయినా దాని స్కూల్ యొక్క గౌరవాన్ని పెంచి స్కూల్లో టీచర్లు అందరూ కూడా కూర్చొని, మీరు గ్రామ తరఫున కూర్చొని వాళ్ళకు ఉండే అవసరాలను తీర్చి చదువు మంచిగా చెప్పని చెప్పి పిల్లల సంఖ్య తల్లిదండ్రులను కూడా సమన్వయం చేసుకొని ఆ పిల్లలను కూడా పెంచమని సందర్భంగా కోరుతూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు. అందరికీ కూడా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రోగ్రాంలో ఈ గ్రామం రోల్ మోడల్గా ఉండాలి. మండలానికి సంబంధించి మొత్తం రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. మన నియోజకవర్గం అందరికీ ఎక్కువ కార్యక్రమాలతో ప్రతిరోజు ఉదయం పొద్దున్నే 6 గంటలకు 5K రన్ అంటే హుస్నాబాద్లో 5K రన్ చేసి ఆ పిల్లలందరూ కూడా చాలామంది వచ్చారు. అందరినీ మోటివేట్ చేసి ఈ యొక్క ప్రగతి పాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించిన కార్యక్రమం లోపల ముందుకు పోతున్న సందర్భంలో మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు.